డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద కొన్ని రకాల క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు మీనింగ్స్ అవ్వడం జరుగుతుంది, అలాగే కొన్నిసార్లు వాటి యొక్క యూసేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఎక్స్క్లూజివ్గా కొన్ని వీడియో లెసన్స్లో మీకు ఈ ఇడియమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్, అన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్, సంథింగ్ విచ్ కాజెస్ జెలసీ అండ్ ఫైటింగ్. అంటే ఏదైనా అసూయకి, కొట్లాటకి, గొడవలకు కారణమైన దాన్ని అన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని చెప్తూ ఉంటారు. చూడండి ఎగ్జాంపుల్, ద ప్రాపర్టీ ఇష్యూ హ్యాస్ బీన్ అన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ దేర్ ఫ్యామిలీస్. అంటే ఆ ప్రాపర్టీ ఇష్యూ అనేది వాళ్ళ కుటుంబాల మధ్య గొడవలకి, అసూయకి కారణమవుతూ ఉంటుందని దీని యొక్క అర్థం. నెక్స్ట్, యాసిడ్ టెస్ట్, ఏ సివియర్ టెస్ట్, అంటే కఠిన పరీక్ష, ఏ హార్డ్ టెస్ట్ అని కూడా చెప్పొచ్చు. చాలా కఠినమైన పరీక్ష అని చెప్పేటప్పుడు ఇలా యాసిడ్ టెస్ట్ అని మనం అంటూ ఉంటాం. టు మేనేజ్ దిస్ పీపుల్ ఈజ్ రియల్లీ యాసిడ్ టెస్ట్ ఫర్ మీ. అంటే ఈ పీపుల్, అంటే వీళ్ళని మేనేజ్ చేయడం రియల్లీ నిజంగా నాకు కఠినమైన పరీక్ష అని ఇలా అన్నాం. ఇలా ఈ ఇడియోని మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్, అడ్హాక్, అంటే టెంపరీ, అంటే ఒక ఉద్దేశానికి, అంటే ప్రత్యేకంగా ఒక పర్పస్ కోసం ప్రత్యేకంగా టెంపరీగా నియమించబడిన కమిటీ కానీ, వ్యక్తులు కానీ, ఏదైనా ఒక దాన్ని మనం చెప్పేటప్పుడు అడ్హాక్ అని మనం అంటూ ఉంటాం. చూడండి, అండ్ అడ్హాక్ చైర్మన్ విల్ విజిట్ టుమారో. అంటే అడ్హాక్ చైర్మన్ అంటే అర్థం ఇక్కడ ఏంటి, ప్రత్యేకంగా ఆ పర్పస్ కోసం, అంటే ఒక పర్పస్ కోసం నియమింపబడిన వ్యక్తి రేపు విజిట్ చేస్తారని ఇలా అన్నాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ టు మేక్ సిచ్యుయేషన్ మోర్ వర్స్. అంటే ఉన్న పరిస్థితిని అంతకన్నా అధ్వానం చేయడం అనే సందర్భంలో మనం ఈ ఇడియం యూజ్ చేస్తుంటాం. టాకింగ్ టు హిమ్ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. అతనితో మాట్లాడడం అనేది ఆ సిచ్యుయేషన్ ఇంకాస్త అధ్వానం చేసిందని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్, అన్ ఐ ఫర్ అన్ ఐ, కన్ను అంటాం కదా, ద యాక్ట్ ఆఫ్ రివెంజ్. అంటే మనం ఏదైనా పగ తీర్చుకోవడం, అంటే ఒకరు చేసిన పనికి దానికి ప్రతిస్పందనగా మనం వాళ్ళ మీద పగ తీర్చుకోవడం సందర్భంలో మనం ఈ యాన్ ఐ ఫర్ అన్ ఐ అనే ఇడియం యూజ్ చేస్తుంటాం. యాన్ ఐ ఫర్ అన్ ఐ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ మోడర్న్ సొసైటీ. అంటే ఈ ఆధునిక ప్రపంచంలో పగ తీర్చుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు, అంత మంచిది కాదని దీని యొక్క అర్థం. నెక్స్ట్, యాజ్ ఎ లాస్ట్ రిజార్ట్, అంటే డూ సంథింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ హెస్ ఫెయిల్డ్. చివరి ప్రయత్నంగా, అంటే అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆఖరి ప్రయత్నంగా అంటూ ఉంటాం కదా, ఆ చివరి ప్రయత్నంగా అని చెప్పేటప్పుడు ఈ ఇడియం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ గెటింగ్ అమౌంట్ ఐ సోల్డ్ మై గోల్డ్ రింగ్ యాజ్ ఎ లాస్ట్ రిజల్ట్. అంటే డబ్బు పొందడానికి చివరి ప్రయత్నంగా, ఆఖరి ప్రయత్నంగా నా గోల్డ్ రింగ్ని అమ్మేశారని ఇలా చెప్పాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎట్ ఆల్ కాస్ట్. ఇట్ మీన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ది డిఫికల్టీస్. అంటే ఎటువంటి కష్టాలను లెక్క చేయకుండా, అంటే ఎటువంటి ఇబ్బందులు ఏదైనా సరే వాటిని పట్టించుకోకుండా అన్న అర్థం దానికి ఉంది. చూడండి, హీ అటెంప్టెడ్ మెనీ టైమ్స్ ఎట్ ఆల్ కాస్ట్ ఫైనల్లీ హీ వన్. అంటే అతను ఎన్ని కష్టాలు ఏదైనా సరే ప్రయత్నించాడు, చివరగా విజయం సాధించాడని ఇలా అన్నాం. నెక్స్ట్, యాజ్ ఎ టోకెన్ ఆఫ్, అంటే సింబాలిక్ ఆఫ్ సంథింగ్, అంటే ఒకదానికి గుర్తుగా. షీ గేవ్ మీ రింగ్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ హర్ లవ్. ఆమె ప్రేమ గుర్తుగా నాకు రింగ్ ఇచ్చిందని ఇలా చెప్పాం. నెక్స్ట్, ఎట్ 6s and 7s, అంటే ఇన్ స్టేట్ ఆఫ్ డిసార్డర్ అన్టైడ్, అంటే చిందరవందరగా, అడ్డదడ్డంగా, ఒక వరుస లేకుండా, ఒక క్రమం లేకుండా ఉన్నప్పుడు ఈ ఇడియం ఫ్రేజెస్ యూజ్ చేస్తుంటాం. చూడండి, బై ద టైమ్ హీ రీచ్డ్ హోమ్ ఎవ్రీథింగ్ వాస్ అట్ 6s and 7s. అతను ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉందండి, ఒక క్రమం లేకుండా, ఒక ఆర్డర్ లేకుండా, ప్రతిదీ కూడా అడ్డదడ్డంగా ఉందని ఇలా చెప్పాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇటువంటి కాంపిటేటివ్ మెటీరియల్ అనేది రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. సో జస్ట్ విజిట్ మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లెర్నింగ్. టేక్ కేర్.